హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే వచ్చేసి మన కొరుట్లలో శంకర్ కలర్స్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ నేను మీకు రీల్స్లో అయితే షార్ట్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన కదా, హనుమాన్ గణపతి, అదైతే బుకింగ్ అయిపోయింది. ఇంకా లోపల కూడా కొన్ని పెద్ద గణపతులు ఉన్నాయి, అవి కూడా బుకింగ్ అయిపోయింది. బుకింగ్ చేసుకున్న వాళ్ళు అయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో ఒకసారి అయితే జై గణేష్ అని కామెంట్ చేసేయాలి. లోపలికి అయితే వెళ్ళే ముందు వీడియోస్ని అయితే చూస్తారు కానీ లైక్ అయితే చేస్తారు. కొంచెం లైక్ చేస్తే నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి లైక్ అయితే చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. చలో లోపలికి అయితే వెళ్ళి చూసేద్దాం. చూసుకోవచ్చు నా బ్యాక్గ్రౌండ్లో శంకర్ కలర్స్ అని చెప్పేసి కదా. ఇక్కడ లోపలికి అయితే వెళ్ళేసి ఇప్పుడు గణపతులు చూద్దాం. ఇక్కడ ఒక 4 పెద్ద గణపతులు అయితే రెడీ చేస్తున్నారు. సుదర్శన్ చక్రం మీద గణపతి, బ్యాక్ సైడ్లో ఉన్నది వచ్చేసి హనుమాన్ అవతారం. అలా చూసుకున్నట్టయితే 2 లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అయితే గొర్రె పొట్టేలు వస్తుంది. గణపతి అయితే మస్తు యూనిక్గా ఉంటుంది. ఇక్కడ ట్రెండింగ్, అది ఎవరైతే తీసుకుంటారో ఫుల్ ట్రెండింగ్ అవుతుంది. అది ఫోటో అయితే పెడతా చూడుల్లి ఆ గణపతి. అట్లనే సుదర్శన్ చక్రాన్ని కూడా గణపతి ఫోటో పెడతా చూడుల్లి. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ గణపతి అవుతుంది, దీన్ని నాకైతే తెలియదు. ఇది కూడా తెలుసుకొని ఫోటో కూడా షో చేస్తా, చూసేయండి. లోపలికైతే వెళ్ళిపోదాం మనం. అవతార గణపతి ఇది, మనకి హనుమంతుని రూపంలో ఉన్న గణపతి ఇది. ఒకసారి క్లోజ్అప్లో విడుల్లి, వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇది ఒకసారి క్లోజ్అప్లో అయితే విడుల్లి. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే కొన్ని గణపతులు అయితే రెడీ అయినాయి కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపెడతా, చూసేయచ్చు. ఇక్కడ నా వెనక చూసినట్టయితే వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి అయితే మస్తు ఉంది. ఇక్కడ నేను మీకు క్లోజ్అప్లో అయితే చూపెడతా, చూసుకోవచ్చు. వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. దాదాపు 10 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది గణపతి. ఒకసారి క్లోజ్అప్లో అయితే చూడాలి గణపతిని. ఇట్ సైడ్ కూడా ఉంది సేమ్ గణపతులు ఇవి 2. ఇది మనకి ఎల్లో కలర్ పంచ, ఇది వచ్చేసి పింక్. కానీ ఇక్కడ మనకు కొంచెం గణపతి అయితే హైట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నది, కొంచెం హైట్ ఉంది. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ గణపతి అయితే ఉంది, మస్తు యూనిక్గా అవుతుంది. పంచ అయితే మనకు అన్నిటికీ కలర్లు ఉంటాయి. మనకి ఇక్కడ వచ్చేసి మనకి స్వామివారికి అయితే బ్లాక్ కలర్లో ఉంది పంచ, అందుకే కవర్ వేసేసి ఎవరు బుక్ చేసుకున్నారో బుక్ చేసుకున్న వాళ్ళు అయితే ఒకసారి కామెంట్ చేసేయాలి. గణపతి అయితే సూపర్ ఉంది పంచతోని. నేనైతే కొంచెం ఇట్లా లేపు చూపెడతా, చూసేయాలి దీన్ని. ఇక అటు సైడ్ మనకి బ్యాక్ డ్రాప్లో వర్షం పడుతుంది, బ్యాక్ సైడ్ నుంచి వర్షం వస్తా అని చెప్పేసి బొంత కప్పేసిలు. ఇంక ఇటు మనకి చూసుకున్నట్టయితే ఇటు కూడా తయారైపోయిన గణపతులు ఉన్నాయి. సేమ్ ఇందాక మీకు ఇక్కడ పింక్ కలర్ చూపెట్టిన పంచ గణపతి, సేమ్ ఇది అదే గణపతి. బట్ ఇక్కడ ఎల్లో గణపతి అయితే ఎవరో బుక్ చేసుకున్నారు. ఇక్కడ 88 BTR అని చెప్పేసి ఉంది. ఇది ఎవరితో గణపతి ఒకసారి కామెంట్ సెక్షన్లో జై గణేష్ అని కామెంట్ చేసేయాలి. ఇంకా లోపలికి వెళ్ళి అయితే ఇంకా మొత్తం చూసుకుందాం మనం. గణపతులు అన్నీ చూసేద్దాం. అట్లనే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉన్నాయి. వర్క్ అయిపోయింది, పంచ వర్క్ కూడా అయిపోయింది. రిమైనింగ్ ఇంకా 20-30% ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ఈగల్ గద్ద. ఇక్కడ కింద చూసుకోవచ్చు పామును నచ్చుకొని పోయినట్టుంది గద్ద అయితే. ఈ వర్క్ అయితే ప్రాసెసింగ్ ఉంది. దేనికో మరి నేను కనుక్కొని అయితే చెప్తా, షార్ట్ కూడా అప్లోడ్ చేస్తా, చూసేయాలి. ఇక మనకి ఇవన్నీ సేమే. ఇంకా బ్యాక్ డ్రాప్లో అయితే పెద్ద గణపతులు ఉన్నాయి. దాదాపు అవి మన బ్యాక్ సైడ్లో అయితే పెద్ద గణపతులు ఉన్నాయి, అవి చూసుకోవచ్చు. దాదాపు 22 ఫీట్ల హైట్ అయితే ఉంటాయి గణపతులు. నేను ఆ వ్యూ పెడతా. ఇదైతే వచ్చేసి మనకి డై అని అంటారు. ఇది ఇప్పుడు మనకి నెక్స్ట్ దుర్గమ్మ వచ్చేది. గణపతులు అయిపోయినాక దసరా కదా, దుర్గమ్మకి బ్యాక్ సైడ్లో ఆర్చ్ అన్నట్టు ఇది నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తా, చూడాలి. ఎగ్జామ్ ఉంటుంది, ఆర్చ్ చూసుకోవచ్చు. డై అయితే ఓషిలో. ఇక్కడ ఎంట్రీ అయిపోయినాం. ఇక పెద్ద గణపతులే మనకన్నీ పెద్దవి, దాదాపు 20 ఫీట్ల పైన ఉంటాయి. చలో తొందర చెప్పేస్తా, చూసేయాలి. మనకు కూడా టైం బాగాలేదు కదా. ఇట్లా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఫేస్, అంటే చూసుకోండి వేరే కాన్సెప్ట్లో ఉంది గణపతి అయితే వచ్చేసి. చూడాలి ఒకసారి. హెడ్ అయితే మనకి సేమ్ ఏనుగు ఎట్లయితే ఉంటుందో అట్లా ఉంది. ఎందుకంటే మన స్వామి వాళ్ళకి అన్నిటికీ కిరీటం అయితే వస్తుంది కదా. ఇది మన కలరింగ్ కూడా బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది. సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి, వన్ ఆఫ్ ద ఫేమస్ గణపతి ఇది. ఒకసారి క్లోజ్అప్లో ఇవ్వడం. అట్లనే ఇటు సైడ్ చూసినట్టయితే ఇక్కడ కూడా ఒకటి వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. ఇవైతే ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి. బుక్ చేసుకున్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో ఒకసారి జై గణేష్ అని కామెంట్ చేసేయాలి. చూడాలి గణపతిని క్లోజ్అప్లో అయితే. బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు, మనకి త్రిశూలాలు ఇవ్వడం జరిగింది. గణపతి అయితే వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది. వర్క్ అయితే ఇంకా 40% రిమైనింగ్ ఉంది. సో క్లోజ్అప్లో చూడాలి. అట్లనే ఇక్కడ గణపతి ఉంది మనకి. అన్నిటికంటే ఇది కొంచెం యూనిక్ కాన్సెప్ట్. ఇది నేను మీకు షార్ట్ కూడా అప్లోడ్ చేసిన, మన శంకర్ కలర్స్ అని చెప్పేసి ఒక షార్ట్ అప్లోడ్ చేసిన, చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ మన కవర్ ఉండడం వల్ల విజిబుల్ అయితే క్లియర్గా ఉన్నది. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మొత్తం ఆరెంజ్ కలర్లో ఉంది గణపతి అయితే. అద్భుతంగా ఉంది.
ఇక్కడ చూసినట్టయితే ఇది పెద్దది సర్కార్. ఇక కొరుట్లలో మొత్తం ట్రెండింగ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే ట్రెండింగ్ అయిపోయింది కదా గణపతి, సర్కార్ గణపతి. మన శంకర్ కలర్స్లో కూడా రెడీ చేసిళ్ళు. చూడొచ్చు దాదాపు 22 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది గణపతి. ఒకసారి క్లోజప్ అయితే విడలి. ఇంకా పంచ వరకు అయితే రిమైనింగ్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే కొంచెం ఇంకా యూనిక్ ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ గణపతితో పాటు మనకి తల్వార్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గణపతితో పాటు మనకి తల్వార్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గణపతి అయితే ఇంకా బుక్ కాలే. చలో తొందరగా అయితే వచ్చేసి బుక్ చేసుకోవాలి. గణపతి అయితే ఫుల్ యూనిక్ ఉంది చూసుకోవచ్చు. ఎందుకంటే మనకు కాస్ట్యూమ్ కూడా పైన కింద మొత్తం కాస్ట్యూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే మీరు గణపతిని తీసుకుంటే మనకి తల్వార్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే సైడ్కి చూసుకున్నట్టయితే మనకి అఘోరీ గణపతి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసుకోవచ్చు. బొజ్జు అయినా మన గణపతి అయినా బొట్టు చూసుకోవాలి ఎగ్దమ్ అయితే ఇచ్చిళ్ళు. సో ఇక్కడ ఇది కూడా గణపతి అయితే ఇది దాదాపు ఈ గణపతి అయితే మనకి 22 ఫీట్ల హైట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి కొంచెం అన్ని మన కొరలలో అన్ని గణపతులే కాకుండా గణపతి అయితే అన్ని ఇక్కడ మన శంకర్ కలర్స్లో గణపతులు అస్సలు చెప్పాలంటే ఒక అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ హైట్ అయితే దాదాపు 20 ఫీట్ల మీద ఉన్నాయి. బుకింగ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ అయితే చేసేయాలి, లైక్ అయితే చేసేయాలి. నేనైతే మీకు అప్డేట్ ఇస్తున్నా కదా, నాకు కొంచెం లైక్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇక్కడ గణపతి ఉంది మనకి చూసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్ నుండి ఇట్లా మన గణపతి రాస్తున్నట్టు బుక్ పైన చూసుకోవచ్చు. గణపతి అయితే ఇక్కడ మనకు కూర్చొని బుక్ పైన రాస్తున్న కాన్సెప్ట్ అయితే ఉంది. ఇది కూడా ఎవరు బుక్ చేసుకున్నారో ఒకసారి కామెంట్ అయితే వేసేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణపతి అయితే స్టార్టింగ్ ఇది కూడా నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసిన అనుకుంటా. ఈ గణపతి వచ్చేసి వీణ వాయిస్తున్నట్టయితే కాన్సెప్ట్ ఉంటుంది, మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది కాన్సెప్ట్. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతులే. మనకి ఇక్కడైతే కొంచెం వర్క్ ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి ఇక్కడైతే మనకు అన్ని సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతులే. ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి మనకు కొంచెం చూపటానికి కూడా కొంచెం కష్టం ఉంటుంది. ఎందుకంటే మనకు అన్ని కట్టలు అయితే అడ్డం ఉన్నాయి. నేనైతే మీ క్లోజప్లో ఒకసారి గణపతులన్నీ పెడతా చూసేయాలి. అక్కడ ఇంకో గణపతి ఉంది, అది చూసినట్టయితే మనకు జంగల్ కా రాజా అని చెప్పేసి అనుకోవచ్చు. మొత్తం మనకు జంగల్లో ఎట్లుంటుందో ఎలిఫెంట్ ఆ టైప్లోనే అంటే ఇంకా చేతులు అయితే మనకి కోతిని ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఒకసారి క్లోజప్లో అయితే గణపతులు అన్నీ చూసేయాలి. సో ఫ్రెండ్స్ చూసేసినారు కదా మన శంకర్ కలర్స్లో గణపతులు అయితే. ఇక్కడ బుకింగ్స్ కూడా ఇంకా అవైలబుల్లో ఉన్నాయి. కొంచెం తొందర వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోవాలి. చలో అట్లనే ఉంటాం మళ్ళీ రైట్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం.